Hi friends, welcome to my channel Tasty and Healthy Food. Today special నాటుకోడి కూర అంకాపూర్ స్టైల్లో తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా 1 కిలో నాటుకోడి తీసుకొని శుభ్రంగా కడిగి దీనికి 1 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల సాల్ట్ మరియు అల్లం వెల్లుల్లి వేసి బాగా కలిపి మూత పెట్టి 1 గంట మ్యారినేట్ చేసుకోవాలి. అందులోకి 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ ధనియాలు వేయించి పొడి చేసుకోవాలి. మరియు కొబ్బరి, అలాగే 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని దీనిలోకి ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. మరియు దీనిలోనే కరివేపాకు మరియు కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. దీనిలోనే మన మెయిన్ ఐటెం చికెన్ కూడా వేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిపై మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. దీంట్లోకి 2 స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల సాల్ట్ వేసి కలుపుకోవాలి. దీంట్లోనే ముందుగా తయారు చేసిన కొబ్బరి పొడి, గసగసాలు, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని దీంట్లోనే బిర్యానీ ఆకు మరియు బండ పువ్వు వేసుకోవాలి. ఇది మనం ముందుగా వేసుకోవచ్చు లేదా చికెన్ ఉడికే మధ్యలో కూడా వేసుకోవచ్చు. అలాగే ముందుగా తయారు చేసుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి. తరువాత దీంట్లోనే 2 స్పూన్ల గరం మసాలా వేసి ఈ అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. తరువాత దీంట్లోనే కొన్ని నీళ్లు యాడ్ చేసుకోవాలి. దీనిపై ఒక పళ్ళెం లాంటి పెట్టుకొని దాంట్లో ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసి చికెన్ని 20 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 20 నిమిషాల తర్వాత పళ్ళెంలో ఉన్న నీళ్లను కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. చివర్లో కొత్తిమీర కూడా వేసుకొని ఈ చికెన్ని బాగా కలిపి తీసేసుకోవాలి. అంతే, టేస్టీ అయిన నాటుకోడి కూర అంకాపూర్ స్టైల్లో రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.